అమ్మాయి నా వైపు చూస్తూనే, "మీరు మురళి కదా?" అని అడిగింది. "హా! అవును. నా పేరే మురళి. మీరెవరు?" అని అడిగాను ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తూ. "నా పేరు రాదండి. మీరు ప్రతిరోజు మా వీధిలో నుండి ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను" అని చెప్పి నన్ను తప్పుకొని ఇంటిలోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. "రండి, మీరు కూడా వచ్చి కూర్చోండి" అని నన్ను పిలిచింది. ఆమెను చూస్తూనే నాకనిపించింది, ఆ అమ్మాయి హోస్టులా, నేను గెస్టులా మనసులోనే ఫీలయ్యాను. "చెప్పండి, మీరు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడిగాను. "మురళి గారు, నాకొక రూ. 1000 కావాలి. ఇస్తారా?" అని అడిగింది. "ఏంటి? రూ. 1000? మీరు ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు" అని ప్రశ్నించాడు మురళి.